హాయ్ హలో నమస్తే నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేసిక్ ఫిజిక్స్ విత్ వెంకటేష్. సో ఈరోజు మనం ఆసిలేషన్స్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్తో పాటుగా వచ్చేటటువంటి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ అటాచ్డ్ ప్రాబ్లం వచ్చేసి ఆన్ అన్ యావరేజ్ ఏ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫౌండ్ టు బీట్ 75 times in a minute. Calculate its frequency and period. పీరియడ్ మీన్స్ టైం పీరియడ్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి ఈ ప్రాబ్లంలో, అండ్ పీరియడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ సెకండ్. ఈ క్వశ్చన్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్గా రాసుకుంటాం, రైట్. నెక్స్ట్ టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ వన్ ఆసిలేషన్, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ వన్ సైకిల్, ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ వన్ బీట్గా రాసుకుంటాం ఇక్కడ. సో ఏదైనా రాసుకోవచ్చు, ఆసిలేషన్ కావచ్చు, సైకిల్ కావచ్చు, బీట్స్ కావచ్చు, ఏదైనా సేమ్ మీనింగ్ ఉంటుంది. కానీ ఏదైనా మనం 1 సెకండ్ కనుక మెజర్ చేస్తాం అనుకోండి, అది ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్గా కన్వర్ట్ అవుతుంది, రైట్. ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఏవే వాల్యూస్ ఇచ్చాడో మనం వీటిని చూద్దాం. సో ఇక్కడ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫౌండ్ టు బీట్ 75 times in a minute. So here human heart beat 75 times. So number of beats given, number of beats which is denoted by the small n equal to the 75 times, and time taken for 75 beats. So time taken, it is denoted by the small t equal to the 60 seconds. 1 minute means 60 seconds. First we have to find out the frequency. Frequency always denoted by the small f. So frequency f equal to the number of beats by time taken. So n by t. So number of beats are 75 and time taken it is 60. So 75 by 60. So here 15 4s are 60 and 15 5s are 75. So 5 by 4. So 5 by 4 is nothing but it is taken in the fourth table. 4 1s are 4 and here 1 is there. 4 2s are 8 and 4 5s are 20. So 1.25. So it is measured in hertz, second inverse or hertz. So it is a unit for the frequency. So frequency is nothing but 1.25 hertz. Next, what about the time period? So time period is nothing but time period. So time period which is always denoted by the capital T. So the reciprocal of the frequency is nothing but time period. So reciprocal of the frequency is nothing but, so frequency is n by t, reciprocal of the frequency is nothing but t by n. So which can be written as a small t by n. So capital T equal to small t, time taken it is 60 seconds and n number of beats 75. So 15 4s are and 15 5s are. So 4 by 5. 4 by 5 is nothing but 0.8 seconds. So the time required for one beat that is 0.8 seconds. So it is a solution for this question. సో ఈ క్వశ్చన్ అనేది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి, ఆసిలేషన్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అటాచ్డ్ ప్రాబ్లంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను ఇచ్చే కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.